అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూశారు, చెంపదెబ్బలకు మీరిచ్చిన రియాక్షన్ నాగార్జున గారికి భలే నచ్చేసిందంట అని. అంటే చెంపదెబ్బలు కొట్టే కొద్దీ మరింత క్రేజ్ పెరుగుతూ ఉంది, మనకు మరింత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పి ఆ చెంపదెబ్బలు కొట్టించుకున్న క్యారెక్టర్ ఫీల్ అవుతూ ఉంటుంది సినిమాలో. సేమ్ అలాంటిదే ఈ తెలుగులో కూడా ఒక టీవీ ఛానల్ని పెట్టుకొని, అఫ్కోర్స్ దాదాపు మెజారిటీ టీవీ ఛానల్ని వీళ్ళని జర్నలిజం అనాలన్నా, జర్నలిస్టులు అనాలన్నా మన చెప్పుతో మనమే కొట్టుకోవాలి. ఇటువంటి వాళ్ళ జర్నలిజం అనేది. మరీ ముఖ్యంగా ఒక టీవీ ఛానల్ దాన్ని ఎవరు పెద్ద చూడరని, మనకి ఏది పెద్దగా రెస్పాన్స్ ఉండదు అని చెప్పి ఆల్మోస్ట్ బ్రోకరిజం అనే పదం కూడా సిగ్గుపడేంత బ్రోకరిజం మాటలు, ఎవరినో దరిద్రమైన బ్రోకర్లను, ఆ బ్రోకర్ల కంటే దారుణమైన పనులు చేసుకునే వాళ్ళని ఆ ఛానళ్ళలో కూర్చోబెట్టుకొని వాళ్ళు మాట్లాడుతుంటే మనకి అనిపిస్తుంది, వీడు మనిషేనా, వీళ్ళకి ఎందుకు ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు, వీళ్ళు కడుపుకు అన్నమే తింటారా, వీళ్ళ మలమూత్రాలు వీళ్ళు తింటారా, ఇలా ఎలా మాట్లాడగలుగుతారు అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఎంత అనిపించినా రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మన ప్రభుత్వాలే ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు చెలరేగిపోవడం, చివరికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆ ఛానల్ మీద ఆల్మోస్ట్ దాడి చేసే ప్రయత్నం చేసి ఇంకా కొందరు తప్పించుకున్నారు. అప్పుడు ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసిన అది కూడా వాళ్ళకు పాజిటివ్గా చెప్పాను కదా, చెంపదెబ్బలకు నాగార్జున గారి రియాక్షన్ బాగుందని. అట్లా ఇలా దాడులు చేయడం కూడా మనకి మంచి పాపులారిటీ తెచ్చి పెడుతుందిలే అని బీఆర్ఎస్ మీద ఒకసారి రెండుసార్లు తమ్మనేలు చెత్త వార్తలు ప్రసారం చేశారు. కానీ జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ కుటుంబం మీద రోజు అదే. తాజాగా మీరుగానే చూసే ఉంటారు, ఒక్కడు సినిమా ఉంది కదా, అందులో ప్రకాష్ రాజ్ గారి పాత్ర ఉంటుంది కదా, ఒక అమ్మాయి కోసం వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నని చంపేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి దండేస్తారు. ఆ సీన్ ఒకటి దరిద్రుడు ఆ డెబ్బీగా కూర్చున్నటువంటి ఒక ఎంత అటువంటి వాళ్ళని ఏం పదాలు అనాలో తెలియదు, ఎవడో ఒకడు కూర్చొని అటువంటిది రాజశేఖర రెడ్డి గారికి అసైన్ చేసుకొని ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే, ఎవరి మీద నచ్చితే చరిత్రలో ఎవ్వరూ ఎప్పుడూ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఇట్లా ఒక మాట ఇట్లా మార్కేసి ఉండరు. అంత ఫెయిర్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. కానీ ఇప్పుడు ఎవడో ఊరు పేరు లేనోడు, ఎవడో పనికి మాలినోడు, ఎవడో దరిద్రుడు, ఎవడో బ్రోకర్ పనులు చేసుకునేటోడు కూడా వచ్చి ఆయన మీద ఒక మాట అనేసిపోతూ ఉంటే ఎంత దారుణం అంటే, ఏదో ఎవరిని అధికారంలో ఉన్న వాళ్ళు చిన్న మాట అంటేనే కేసులని, అరెస్టులని నానా రకాలుగా చించుకుంటుంటాయి వ్యవస్థలు, పోలీసులు, వీళ్ళంతా. ఇంత దారుణంగా ఒక ఛానల్లో కూర్చొని రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే, కన్నేసిన వాళ్ళ భర్తలను, అన్నలను చంపేసిపోయి దండెత్తడం ఎంత దారుణం అంటే అసలు ఇంకా మనం ఆ కమెంట్స్ని మళ్ళీగానే మనం వాటిని రీకాల్ చేసి చెప్పని కూడా చెప్పలేము, మళ్ళీ రిపీట్ కూడా చేయలేము. అంత దారుణంగా మాట్లాడతారా, అంత నీచంగా ఉంటుందా? అధికారం ఉంది కదా ఇప్పుడు, ఆ ఛానళ్ళ మీద మళ్ళీ ఎవడన్నా కనుక ఒక రాయేశాడు, లేకపోతే ఆ ఛానళ్ళ మీద ఇంకేమైనా నిరసన వ్యక్తం చేసినా కూడా మీడియా మీద దాడి, వైకాపా రాక్షసత్వం, వైకాపా ఏమంటారు ఫ్యాక్షనిజం, ఇది గొడ్డలి, ఇదొకది ప్రజాస్వామ్యాన్ని ఏం చేస్తున్నారు, మీడియా స్వేచ్ఛను ఏం చేస్తున్నారు, వీళ్ళని మీడియా అంటారా, వీటిని జర్నలిస్టులు అంటారా? అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఏదైనా మాట్లాడేసేయచ్చా? ఇంత నీచానికి అడ్డు అదుపు ఏమీ ఉండదా? ఇంత దుర్మార్గానికి ఎక్కడే కనుక అడ్డు అదుపు ఉండదా? నిజంగా ఛీ.